ఈరోజు మనం చదువుకోబోయే పాఠం పేరు కౌన్. కౌన్ అనే కవితను రచించిన వారు బాల్ స్వరూప్ రాహి గారు. వీరు 1936లో తిమార్పూర్, న్యూఢిల్లీలో జన్మించారు. బాల్ స్వరూప్ రాహి గారు ఎన్నో బాలల గీతాలని రచించారు. వీరు దూరదర్శన్ గురించి ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించారు. అలాగే ఎన్నో సినిమాలకి పాటలు కూడా రాశారు. వీరు రాసిన కవితలు, బాలల గీతాలు, గజల్స్, సినిమా పాటలు వీటి వల్ల వీరు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. మేరా రూప్ తుమ్హారా దర్పణ్, రాగ్ విరాగ్, గాల్ బనే గుబ్బారే, సూరజ్ కా రత్ మొదలైనవి వీరు ప్రఖ్యాతిగాంచిన రచనలు. ఈరోజు మనం వీరు రాసిన కౌన్ అనే కవితను చదువుకుందాం. अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन, अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन, अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन, अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. కౌన్ అంటే ఎవరు అని అర్థం, హూ అని. మనిషి తనలో ఏర్పడే ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టి ఎంతో ప్రగతిని సాధించాడు. మనిషిలో ఏర్పడే ఈ ప్రశ్నలే మానవజాతి ఉన్నతికి మూలాధారం. ముఖ్యంగా చిన్నపిల్లల మెదడులో ఎన్నో ప్రశ్నలు తీస్తుంటాయి. అటువంటి కొన్ని ప్రశ్నల సమూహమే ఈరోజు మనం చదువుకోబోయే పాఠం కౌన్. ఈ కవిత ద్వారా బాల్ స్వరూప్ రాహి గారు పిల్లల్లో ఉదయించే రకరకాల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో మన ముందు ఉంచారు. మొదటిగా పిల్లలు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్, అంటే ఒకవేళ రాత్రిపూట చంద్రుడు కనుక లేకపోతే మనకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు, ఎవరు సరైన దారి చూపిస్తారు, కరెక్ట్ డైరెక్షన్ని ఎవరు చూపిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, చంద్రుడు కనుక లేకపోతే చీకట్లో మనకి దారి ఎలా తెలుస్తుంది? విద్యుత్ దీపాల వెలుగులో చంద్రుడి కాంతిని అంతగా గమనించం, కానీ ఎప్పుడైనా రాత్రిపూట పవర్ కట్ అన్నప్పుడు గమనించి చూడండి. కటిక చీకట్లో చంద్రుడి కాంతే ఎంతో వెలుగ్గా అనిపిస్తుంది. సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు నావికులకి రాత్రి చీకటి సమయంలో చంద్రకాంతి ఎంతో సహాయకారిగా ఉండి వారికి సరైన దిక్కును చూపిస్తుంది. అందుకే పిల్లలు అడుగుతున్నారు, రాత్రిపూట చంద్రుడే కనుక లేకపోతే మనకు సరైన మార్గాన్ని ఎవరు చూపిస్తారు అని అడుగుతున్నారు. పిల్లలు వేస్తున్న తర్వాత ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతా సూరజ్ దిన్కో సోనే సా చమకాతా కౌన్, అంటే ఒకవేళ సూర్యుడే కనుక లేకపోతే పగటిని బంగారంలా కాంతివంతంగా ఎవరు మెరిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతే కదా, సూర్యుడే కనుక లేకపోతే మనకి కాంతి అనేదే ఉండదు. సూర్యుడే మనకి వెలుగునిస్తాడు. అసలు మిట్ట మధ్యాహ్నం గమనిస్తే సూర్యకిరణాలు పడి అన్ని వస్తువులు దగదగా బంగారంలా మెరుస్తుంటాయి. సూర్యకిరణాలు పడి భూమి పసిడి కాంతులతో మెరిసిపోతుంది. సూర్యుడి నుంచి మనం కాంతినే కాదు, ఎంతో శక్తిని, ఎంతో ఎనర్జీని మనం గ్రహిస్తున్నాం. సూర్యుడే కనుక లేకపోతే అసలు భూమితో పాటుగా ఇతర గ్రహాల మనుగడే లేదు. సూర్యుడు తన కిరణాలతో మనకు వెలుగుతో పాటుగా శక్తినిస్తూ మన మనుగడకి ఆధారంగా నిలుస్తున్నాడు. మరి అటువంటి సూర్యుడు లేకపోతే మన ప్రతిరోజునే ఎవరు వెలుగుతో నింపుతారు, ఎవరు కాంతివంతం చేస్తారు అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు వేస్తున్న తరువాత ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతీ నిర్మల్ నదియా జగ్ కీ ప్యాస్ బుఝాతా కౌన్, అంటే ఒకవేళ నిర్మలమైన నదులే కనుక లేకపోతే
ఎవరు ఈ జగత్తు యొక్క దాహార్తిని తీరుస్తారు అని ప్రశ్నిస్తున్నారు. చరిత్రలోనే అన్ని నాగరికతలు, అన్ని సివిలైజేషన్స్ నదీ పరివాహక ప్రాంతాల్లోనే డెవలప్ అయ్యాయి, వెలసిల్లాయి. నదులు కేవలం మన దాహార్తిని తీర్చడమే కాకుండా ఎన్నో వేల ఎకరాల పంట పొలాలకి సేద్యపు నీరుని అందిస్తాయి. తమ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పచ్చదనంతో నింపుతూ మన జీవితాలని సస్యశ్యామలం చేస్తున్నాయి. అటువంటి నిర్మలమైన నదులు వాటి జలాల్ని కలుషితం కాకుండా, పొల్యూట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జలమే జీవనం, నదులే జీవనాధారం. అటువంటి నదులే లేకపోతే మన దాహార్తిని ఎవరు తీరుస్తారని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. తర్వాత వస్తున్న ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతే పర్వత మీఠే ఝర్నే భలా బహాతా కౌన్. అంటే ఒకవేళ పర్వతాలే కనుక లేకపోతే అందమైన జలపాతాలని, తీయటి వాగులని ఎవరు ప్రవహింపచేస్తారు అని అడుగుతున్నారు. కొండల మీద నుంచి పడే జలపాతాలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి. చూపర్ల మనసుని ఆనందంతో నింపుతాయి. పర్వతాలు ప్రకృతి సౌందర్యాన్ని పెంచడమే కాదు, ఎన్నో వందల వేల రకాల వృక్షాలు, ఎన్నో ఔషధీయ గుణాలున్న మొక్కలు మనకి పర్వత ప్రాంతాల్లో లభిస్తాయి. అలాగే ఎన్నో రకాల పక్షులు, జంతువులు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటాయి. అంతేకాదు పర్వతాలు మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా కాపాడతాయి. అలాగే శత్రువుల దాడి నుంచి కూడా మనల్ని కాపాడతాయి. పిల్లలు వేస్తున్న తర్వాతి ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. అంటే ఒకవేళ చెట్లే కనుక లేకపోతే మన పరిసరాల్ని పచ్చదనంతో ఎవరు నింపుతారు? మన చుట్టూ పచ్చదనాన్ని ఎవరు వ్యాప్తి చేస్తారు? మన సరౌండింగ్స్ని గ్రీనరీతో ఎవరు నింపుతారని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మన పరిసరాల్ని పచ్చదనంతో నింపడమే కాదు, వాతావరణంలోని కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకొని మనకి ఆక్సిజన్ని ఇస్తాయి. అలాగే మనకు పళ్ళు, పూలు, మెడిసిన్స్, కలప ఇలా ఎన్నో ఇస్తాయి. చెట్లు లేని మానవ జీవితాన్ని అసలు ఊహించుకోనే లేము. అటువంటి చెట్లను ఇష్టానుసారంగా కొట్టేయకుండా వాటిల్ని చక్కగా మనం కాపాడుకుందాం. ఎక్కువ చెట్లు నాటి మన భూమి మీద కాలుష్యం శాతాన్ని, పొల్యూషన్ శాతాన్ని తగ్గించుకుందాం. చెట్లని కాపాడి మనల్ని మనం కాపాడుకుందాం. పిల్లలై తర్వాతి ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతే ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్. అంటే ఒకవేళ అందమైన పూలే కనుక లేకపోతే ఎవరు చిరునవ్వులు చిందిస్తూ సువాసనలతో వికసిస్తారని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా చిరునవ్వులతో కూడిన ముఖాలని మనం వికసించిన పుష్పాలతో పోల్చుతుంటాం కదా. స్మైలింగ్ ఫేసెస్ని బ్లాజమింగ్ ఫ్లవర్స్తో కంపేర్ చేస్తాం. పుష్పాలు, ఫ్లవర్స్ అందానికి, ఆనందానికి ప్రతీక. వాటి జీవితం చాలా తక్కువ కాలం అయినా ఉన్న కొద్దిసేపు అందరికీ ఆనందాన్ని పంచిపెడుతూ ఉంటాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఎవరికి హాని చేయకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పని మాత్రమే చేయాలి. ఇంకా తర్వాతి ప్రశ్న ఏంటంటే, అగర్ న హోతే బాదల్ నభమే ఇంద్రధనుష్ రచపాతా కౌన్. అంటే ఒకవేళ మేఘాలు కనుక ఆకాశంలో లేకపోతే ఇంద్రధనుస్సుని ఎవరు రచించి ఉండేవారు? రెయిన్బోస్ని ఎవరు తయారు చేసి ఉండేవారు అని ప్రశ్నిస్తున్నారు. నిజమే, మేఘాలే కనుక లేకపోతే ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? మేఘాల్లో నుండి పడే నీటి బిందువుల మీద సూర్యరశ్మి పడి అందమైన ఇంద్రధనుస్సులు ఏర్పడుతున్నాయి. మరి నీటి బిందువులతో కూడిన ఆ మబ్బులే కనుక లేకపోతే ఇది సాధ్యమవుతుందా? అవదు కదా. క్లౌడ్స్ వల్ల కేవలం రెయిన్బోస్ తయారవడం లేదు, వాటి మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈనాటికి మన దేశంలో ఎన్నో ప్రాంతాల్లో రైతులు తమ వ్యవసాయం గురించి వర్షపు నీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు.
సకాలంలో మబ్బులు వచ్చి వర్షాన్ని కురిపిస్తేనే పంటలు పండుతాయి. సాగునీటికి, తాగునీటికి మేఘాలు కురిపించే వర్షపు నీరే వాళ్ళకి ఆధారం అన్నమాట. ఇక చివరిగా పిల్లలు ఏమడుగుతున్నారంటే, అగర్ న హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. అంటే ఒకవేళ మేమే కనుక లేకపోతే, మేమంటే ఎవరు? పిల్లలు అన్నమాట. ఒకవేళ మేము పిల్లలమే కనుక లేకపోతే ఎవరి ప్రశ్నలన్నింటినీ అడుగుతారు, ఎవరి క్వశ్చన్స్ అన్నీ రేస్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. నిజమే, ప్రశ్నే లేని రోజున దానికి సమాధానమే ఉండదు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్న ఉదయించిన రోజునే దాని సమాధానం గురించి మనం ప్రయత్నిస్తాం. క్వశ్చన్ అరైజ్ అయితేనే దాని ఆన్సర్ గురించి సెర్చ్ చేస్తాం. మనిషి ప్రశ్నించే స్వభావమే తన ఉన్నతికి, అదేవిధంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి, న్యూ ఇన్వెన్షన్స్ చేయడానికి కారణమవుతుంది. న్యూటన్లో ఏర్పడిన ఈ ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్న వల్లే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గురించి, అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఎప్పుడూ మనం మన ప్రశ్నించే స్వభావాన్ని వదిలిపెట్టకూడదు. కౌన్ ఈ కవిత ద్వారా కవి బాలస్వరూప్ రాహి గారు పిల్లలు వేస్తున్న ప్రశ్నల రూపంలో మనకి ప్రకృతి ప్రసాదించిన ఎంతో విలువైన సంపదను గురించి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రకృతి మీదే ఆధారపడి ఉంటాడు. కాబట్టి అటువంటి విలువైన పర్వతాలు, నదులు, వృక్షాలు, సౌరశక్తి మొదలైన ప్రాకృతిక సంపద యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించి వాటి ఇంపార్టెన్స్ని తెలుసుకొని అవి దుర్వినియోగం కాకుండా, వాటికి ఎటువంటి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కవిత ద్వారా బాలస్వరూప్ రాహి గారు న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ వాటి పట్ల మన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఇప్పటి వరకు మనం కౌన్ అనే కవిత యొక్క అర్థం తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ కవితలో వచ్చిన శబ్దార్థం నేర్చుకుందాం. అగర్ న హోతా అంటే లేకపోతే లేదా కాకపోతే, ఇఫ్ నాట్. చాంద్ అంటే చంద్రుడు, మూన్. దిశ అంటే దిక్కు, డైరెక్షన్. దిఖానా అంటే చూపించటం, షోయింగ్. కౌన్ అంటే ఎవరు, హూ. సూరజ్ అంటే సూర్యుడు, సన్. దిన్ అంటే రోజు, డే అంటే పగలని కూడా అర్థం. సోనా అంటే బంగారం, గోల్డ్. చమ్కానా అంటే వెలిగించుట లేదా ప్రకాశింపచేయుట, టు లైట్. నిర్మల్ అంటే నిర్మలమైన, ప్యూర్. నదియా అంటే నదులు, రివర్స్. జగ్ అంటే ప్రపంచం, వరల్డ్. ప్యాస్ అంటే దాహం, థర్స్ట్. పర్వత్ అంటే పర్వతాలు, మౌంటైన్స్. ఝర్నా
అంటే జలపాతం, వాటర్ ఫాల్. హరియాలి అంటే పచ్చదనం, గ్రీనరీ. ఫైలానా అంటే వ్యాప్తి చేయు, టు స్ప్రెడ్. ఖిల్నా అంటే వికసించు, బ్లాజమ్. ముస్కురాహట్ అంటే చిరునవ్వు, స్మైల్. బాదల్ అంటే మేఘం, క్లౌడ్. నభ్ అంటే ఆకాశం, ద స్కై. ఇంద్రధనుష్ అంటే ఇంద్రధనుస్సు, రెయిన్బో. రచన అంటే రచించు, క్రియేట్. ప్రశ్న ఉఠానా అంటే ప్రశ్నించు, క్వశ్చనింగ్. ఇక్కడితో మన కౌన్ అనే పాఠం కంప్లీట్ అయిపోయింది.